హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే మా చిట్టని పూజ చేస్తే ఎట్లుంటుందో చూద్దామని నేను అనుకున్నా. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. ఇన్ని రోజులు ఏ ఒక్క వీడియో కూడా మేము పోస్ట్ చేయలేదు, లాంగ్ వీడియో. ఎందుకంటే మా చిన్ని కొంచెం కోఆపరేట్ చేయట్లేదు. అందుకని వీడియోలు అయితే సరిగ్గా రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాయి అన్నీ. అందుకని చెప్పి ఇన్ని రోజులు కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే పెట్టడం జరిగింది. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొత్త వీడియోలు తీసి మంచిగా పోస్ట్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా అలాంటి వీడియోలు తీయడానికి మేము ట్రై చేస్తాం. సో ఇది మా చిన్ని వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలాంటి వీడియో చూపించి, సో ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. నేనైతే గెస్సే చేయలేదు మా చిన్ని ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా వేస్తా అని చెప్పేసి. ఫైనల్గా అన్నీ క్లీన్ చేసింది వాళ్ళ మమ్మీ హెల్ప్ తీసుకొని. మేము చెప్పకుండానే అన్నీ తనే చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చేసేటప్పుడు చూస్తారు కదా పిల్లలు, సో అన్నీ నేర్చుకుంది అన్నట్టు. నేర్చుకొని క్లారిటీగా పక్కా చేసేస్తుందని. మేము పూజ ఎట్లా చేస్తున్నాం అనలేక ఎట్లా పెడుతున్నాం పూజ అన్నది. సో అన్నీ అయితే రెడీ చేసుకున్న దేవుని గదిలో పెట్టింది. అగ్గిపెట్టె తీసుకుంది కానీ తనకు వెలిగేయడం రాలేదు. మళ్ళీ వాళ్ళ మమ్మీ వెలిగించింది. అన్ని దీపాలు అయితే వెలిగించిన తర్వాత ఇప్పుడు మచ్చిని ధూపం వేస్తుంది. సో ఆ ధూపం వేసే విధానం చూడండి ఒకసారి ఎంత బాగా వేస్తుందో. సో మా చిన్ని చేసే వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే షేర్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా కొబ్బరికాయ కొడుతుంది. ఆ కొబ్బరికాయ గట్టి ఉండడం వల్ల అసలు పగట్లేదు, అది నాకే పగలలేదు. అయినా కానీ పలగొట్టింది మా చిన్ని. సో తను పలగొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని చెప్పి చూపిస్తుంది. చూడండి ఒకసారి. ఇదండి ఇవాళ వీడియో. మొత్తానికైతే మా చిన్ని పూజ అయితే కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్లీ. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.